సో ఫ్రెండ్స్, zebronics అయితే ఒక మిస్టరీ బాక్స్ని పంపించింది. సాధారణంగా కంపెనీస్ ఏమన్నా ప్రోడక్ట్స్ని మా ముందు పంపించేటప్పుడు బేసికల్లీ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు మెయిల్ రూపంలో పంపించి ఆ తర్వాత కొరియర్ అయితే చేస్తాయి. బట్ zebronics అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా మనకి ఒక కొరియర్ని అయితే పంపించింది. బాక్స్ కూడా కొంచెం పెద్దగా వెయిట్గా కూడా ఉంది. సో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం న్యూ ఇయర్ రీసెంట్గా అయింది కాబట్టి న్యూ ఇయర్ గిఫ్ట్ అని అనుకున్నాను. అఫ్ కోర్స్ కొంచెం ఆలస్యంగా వచ్చింది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఏమేమి ఉంటాయి ఏంటి, ఎందుకంటే మనది టెక్ ఛానల్ కాబట్టి మోస్ట్లీ టెక్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఈసారి వీళ్ళు మనకి ఏం గిఫ్ట్ పంపించారో ఏంటి అనేది. మరి ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దామా? సో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ టెక్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్స్ మీ ముందు తీసుకొస్తుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో చాలా నీట్గా వీళ్ళైతే ప్యాక్ చేసి పంపించారు. చాలా పెద్ద ప్రోడక్టే అనుకుంటున్నా, చూద్దాం మరి వీళ్ళు ఏం పంపించారు ఏంటి అనేది. సో హియర్ ఇట్ ఈస్. మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మళ్ళీ మనకు ఒక 2 బాక్స్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో దీన్ని కూడా నీట్గా వీళ్ళు మరొక వైట్ పేపర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. ఇది జస్ట్ పార్టీషన్ మాత్రమే, సో డ్యామేజ్ కాకుండా బాక్సెస్ అనేవి. ఇక్కడ మరొక బాక్స్ ప్యాకేజ్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో నీట్గా ఇక్కడ వీళ్ళు ఒక పేపర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఈ ర్యాప్ని కూడా మనమైతే రిమూవ్ చేద్దాం. సో బాక్స్ లోపల ఏముంది ఏంటి అనేది నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఒక zebronicsకి సంబంధించినటువంటి ప్రీమియం గేమింగ్ హెడ్ఫోన్స్ని మనకు పంపించడం జరిగింది, విచ్ కమ్స్ విత్ RBG లైట్ అలాంగ్ విత్ మైక్రోఫోన్ హోల్డ్. సో దీంతో పాటు ప్యారలల్గా మనకి మరొక I think yes, this is nothing but a dairy. zebronics since 1997 celebrating 25 years of excellence, quality and reliability అని చెప్పి zebronics for life అని చెప్పి ఒక డైరీని అయితే వీళ్ళు మనకు పంపించారు. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే రోజు నా కాన్సెప్ట్స్, నా టైం టేబుల్ ఏదైతే ఉందో రాసుకోవడానికి ముఖ్యంగా. అఫ్కోర్స్ ఈ బ్రాండ్ నుంచి మనకి ప్రీమియంగానే దీన్ని మనకు పంపించడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్. సో గుడ్, టూ గుడ్, మనకైతే బాగా పనికొస్తుంది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో మనకి అల్టిమేట్లీ ద ప్రోడక్టే. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని కొంచెంసేపు మనం పక్కకు పెట్టేసి దీంతో పాటు ప్యారలల్గా మనకి మరొక వైట్ బాక్స్ కూడా పంపించారు కదా. అఫ్ కోర్స్ దీనిలో కూడా ఏముంది ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రీమియం హెడ్ఫోన్స్ స్టాండ్. సో దీన్ని ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవరింగ్ చూద్దాం. ప్రీమియం గేమింగ్ హెడ్సెట్ zeb-blitz అని చెప్పి మనకి ఒక బ్రాండింగ్తో మనకి దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో బేసికల్లీ మీకు 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు మనకు పంపించింది ఏదైతే ఉందో బ్లాక్ కలర్. దీంట్లో మనకి పవర్ఫుల్ బ్యాస్తో పాటు మనకి RBG లైట్, అలాగే గోల్డ్ ప్లేటెడ్ USBతో పాటు 2.4mm బ్రిగేడ్ కేబుల్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ఇంక్లూడింగ్ 5 మోడ్ ఆఫ్ RBG మోడ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయటం మరొక విశేషం. ఈవెన్ మైక్రోఫోన్ని కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కాంపాక్టబుల్ ఫర్ PC అండ్ ఎక్స్ట్రా సాఫ్ట్ కుషన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంట, చూద్దాం. అండ్ అఫ్ కోర్స్ దీనికి మనకి అడ్వాన్స్డ్ విండోస్ సాఫ్ట్వేర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రైట్ సైడ్ మీరు బాక్స్లో ఉండేటువంటి కంటెంట్తో పాటు దీని ప్రైజింగ్ 5,999 అన్నారు, బట్ ఈ ప్రైజింగ్ అయితే ఉండదు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 2,000-2,500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో తెచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే ఇది dolby atmos అలాగే సిమ్యులేటెడ్ 7.1 సరౌండ్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. అండ్ దీంట్లో మనకి 50mm నియోడియం మ్యాగ్నెటిక్ డ్రైవర్ని మనకు ప్రొవైడ్ చేయటం ఇందులో విశేషం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఒక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ట్యాంపో చేసామన్నట్లయితే హియర్ ఇట్ ఈస్. మనకి బాక్స్లో హెడ్ఫోన్స్ని ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హెడ్ఫోన్స్ని. సో కేబుల్ అయితే చాలా 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 హై అండ్ క్వాలిటీగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి బ్రిగేడ్ కేబులే, ఆల్మోస్ట్ ఆల్ 1.5 మీటర్ దాకా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ ఇక్కడ మనకు ఒక కంట్రోలర్ని కూడా ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ ఈ కంట్రోలర్తో మీరు చేసేటువంటి పని ఏంటి అంటే వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడంతో పాటు మనకి మైక్ మ్యూట్ని అలాగే RBG యొక్క లైటింగ్ కంట్రోలర్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఫైనల్లీ మనకి హియర్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సాఫ్ట్ ప్యాడెడ్తో ప్రొవైడ్ చేస్తూ హెడ్ బ్యాండ్ స్టైల్ ఆఫ్ డిజైన్తో మనకి ఇది రావడం అయితే జరిగింది. సో 50mm డ్రైవర్స్ అంటే ఇది చిన్నదేం కాదు. అఫ్ కోర్స్ రైట్ సైడ్ ప్రోడక్ట్ మీద మీరు చూసారంటే zebronics అనేటువంటి బ్రాండింగ్తో పాటు RBGకి సంబంధించినటువంటి లైటింగ్ కోసం వీళ్ళు మనకి ఇక్కడ ఈ డిజైన్ని
ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయటం అయితే జరిగింది. సో ఇది బేసికలీ పార్ట్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 3.5mm జాక్ అయితే ఉండదు, డైరెక్ట్గా మనకి గోల్డ్ ప్లేటెడ్ యూఎస్బికి సంబంధించినటువంటి సాకెట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. దీన్ని పక్కకు పెట్టేసి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి స్టాండ్ని కూడా మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం. 5 మోడ్స్ ఆఫ్ ఆర్జీబీ మోడ్స్తో పాటు డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్ అండ్ 1.5 మీటర్కి సంబంధించినటువంటి కేబుల్ లెంత్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ మీరు ప్రైస్ చూడొచ్చు, ఇది అరౌండ్ 3,400. మోస్ట్లీ ఇది అంత కాస్ట్ ఉండదు. సో వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎందుకంటే డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నా కదా, దీని ప్రైసింగ్స్ ఇట్లాంటివి ఏం తెలియదు. సో ఫస్ట్ దీన్ని కూడా మనమైతే సీల్ని ట్యాంపో చేసి ఓపెన్ చేద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి స్టాండ్ని ప్రొవైడ్ చేయడంతో పాటు దీని లోపల మరొక 2 లెగ్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. బేసికల్లీ ఇది హోల్డ్ చేయడానికి లెగ్స్ అనుకుంటా. సో ఇది నాకు కొంచెం పర్లేదు, బాగానే వెయిట్ ఉంది. అండ్ ఇదంతా కూడా కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి కాదు, ఇది మొత్తం మనకి అల్యూమినియం తోటి దీన్ని డిజైన్ చేసినట్టున్నారు. ఈవెన్ వెయిట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు కంట్రోలర్స్ చూసారు అన్నట్లయితే మనకి 3.5mm జాక్, అలాగే ఆర్బీజీ లైట్ కంట్రోల్తో పాటు 2 యూఎస్బీ టైప్ ఏకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇక్కడ మీరు స్ట్రైట్ చూశారు కదా, సో ఈ సెగ్మెంట్లోనే మీకు ఆర్బీజీ లైట్ ఏదైతే ఉందో ఇది బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ 2 లెగ్స్తో సహా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కింద మీరు చూసారన్నట్లయితే zebronics ఆల్వేస్ హెడ్ అని చెప్పి, అలాగే హెడ్ ఫోన్ స్టాండ్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేటప్పటికి DC 5 voltsగా ఇది తీసుకోవటం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మీరు మీ కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఈ యూఎస్బీ పోర్ట్ ద్వారా మీరు మీ హెడ్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకొని అయితే యూస్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ లెగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెగ్స్ని సింపుల్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే దీనిలో ప్లేస్ చేయాలి అంతే. సో ఈ విధంగా మీరు ప్లేస్ చేశారు అన్నట్లయితే ఇది మనకు ఒక హెడ్ ఫోన్ స్టాండ్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. సో దీని పనితీరు ఎలా ఉంది ఏంటనే చూసేద్దామా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను డివైస్ని అయితే నా డెస్క్టాప్ కంప్యూటర్ కనెక్ట్ చేశాను. ఆఫ్ కోర్స్ మీరు ల్యాప్టాప్స్ వాడుతున్నా కానీ ల్యాప్టాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు గనక డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది లేదా సరౌండ్ 7.1 సపోర్ట్ ఉంది అన్నట్లయితే దీని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ మీద ఇనీషియల్గా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో ఆర్బీజీ, ఈ కలర్ మాడ్యూల్ని కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక 5 డిఫరెంట్ వేరియేషన్స్లో మనం దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని ఆన్ ఆఫ్ కంట్రోల్తో పాటు ఇక్కడ మీరు చూసారు కదా రెడ్, అలాగే గ్రీన్, అలాగే ఇక్కడ మీరు చూసారంటే ఇది టోటల్లీ మనకి బ్లూ కలర్, అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది పర్పుల్ కలర్, అలాగే ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్లో అయితే ఇది జనరేట్ చేయగలదు. ఒకవేళ లేదు మీరు ట్రెడిషనల్గా మొత్తం కంప్లీట్లీ ఆఫ్ చేసుకోవాలనుకున్న దీన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇదే కాదు, మనకి హెడ్ ఫోన్స్ మీద కూడా మనకి ఆర్బీజీ కలర్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా కలర్ చేంజింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సింప్లీ ఆసమ్. అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మీరు మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇయర్ కంఫర్ట్, వావ్, ఇదైతే నాకు అసలు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఇయర్ ఏదైతే ఉందో దీని లోపల మనకి ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. నా వాయిస్ కూడా నాకు చాలా తక్కువగా వినిపిస్తుంది. రియల్లీ అమేజింగ్ వర్క్. సో ఎవరైతే డెడికేటెడ్గా గేమింగ్ కోసం ఒక డివైస్ను చూస్తుంటారో, ఒక ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ను చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే నేను రికమెండ్ చేస్తాను. ఈవెన్ మనకి ఇది హెడ్ పైన సాధారణంగా ఇట్లాంటి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనకు కొంచెం హెడేక్ లేదా హెడ్ మీద ప్రెషర్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇది చాలా బాగుంది. ఆల్మోస్ట్ 55mm సంబంధించినటువంటి డ్రైవర్ కాబట్టి సో బేస్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ నార్మల్ ఆడియో అయితే నేను వింటున్నాను. సో ఆ రెగ్యులర్ నార్మల్ ఆడియోలోనే ఈ విధంగా ఉందన్నట్లయితే ఇది విర్చువల్ డాల్బీ సరౌండ్, అది కూడా 7.1 సరౌండ్ కూడా అయితే చేయగలదు. సో క్వైట్ ఆసమ్, క్వైట్ డీసెంట్. సో ప్రైజింగ్ కూడా మంచి ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 2,000-2,500 రూపాయలకు. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా ఎవరైతే గేమర్స్ ఉన్నారో వాళ్ళకి ఈవెన్ మనకి మైక్రోఫోన్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు, లేదన్నట్లయితే గేమింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా క్వైట్ డీసెంట్ ఓవర్ హెడ్ ఫోన్ సెట్ అనే నా అభిప్రాయం. సో ఆర్బీజీ అయితే నాకు ఇందులో చాలా బాగా నచ్చింది. అండ్
ఇన్ ఇయర్ కంఫర్ట్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. అండ్ ఇవే కాదు, ఇక్కడ ఉండేటువంటి కలర్స్ ఏవైతున్నాయో వీటిని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక బటన్ ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఇది రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ లో అయితే ఇది మనకు చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా 6 or 7 ప్యాటర్న్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ డెడికేటెడ్ గా మ్యూట్ కోసం మైక్రోఫోన్ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతూ ఉందో మ్యూట్ లో ఉన్నట్లు, సో ఎప్పుడైతే మనం దీన్ని రిమూవ్ చేసామో ఇది నార్మల్ గా ఉన్నట్లు. సో ఈ విధంగా మనకి మ్యూట్ బటన్ ని కూడా, ఈవెన్ వాల్యూమ్ ఫంక్షన్ కంట్రోలర్ ని కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేశారంటే బేసికల్లీ దెర్ ఇస్ నో ఎనీ నెసెసరీ డైరెక్ట్ గా మళ్ళీ మీరు పీసీకి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేకుండా. సో ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓవరాల్ గా నా మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. నన్ను అడిగితే రెండింటిని అయితే మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ఈ జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి zeb-demon అయితే మీరు స్కిప్ చేయండి. ఇది అరౌండ్ మీకు 1600 రూపాయల దాకా ఉంటుంది. సో నన్ను అడిగితే రిక్వైర్మెంట్ ఏ లేదు, డైరెక్ట్ గా మీరు పెట్టుకొని అయితే యూస్ చేయొచ్చు. బట్ ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్, ఆ గేమింగ్ సెటప్, ఆ ఆర్బీజీ లుక్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక లుక్ అయితే వేయండి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక నాకైతే ఇది చాలా క్రేజీ అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైం మంచి ప్రైజింగ్లో కూడా మీకు వస్తుంది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు సుమారుగా 2000 రూపాయల దాకా ఉంది. బట్ సేల్స్ టైంలో మీకు ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 1800-1700 రూపీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భాల్లో ఒక మంచి గేమింగ్ హెడ్సెట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, ముఖ్యంగా వైడ్, అది కూడా డాల్బీ అట్మోస్ ఎనేబుల్డ్, అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి విర్చువల్ సరౌండ్ సిస్టమ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్లో మాత్రం రియల్లీ ఇది కింగ్ అనే నా అభిప్రాయం. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.